మాటలు కాదు, ఆర్థికంగా సాంకేతిక పరంగా ఎన్నో ఒడిదుడుకులతో కూడుకుంది. ఇందుకు లక్షల కోట్ల రూపాయల వ్యయమవుతుంది. ఇవన్నీ తెలిసినా ఏకంగా తమ రాజధానిని సమూలంగా మార్చేందుకు ఆ దేశం రెడీ అయింది. ఆ దేశానికి రాజధానిని మార్చాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? నిర్మాణానికి అవసరమైన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాజధాని చేంజ్ పై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. ఇండోనేషియా తన ప్రస్తుత రాజధాని జకార్తాని బోర్నియో ద్వీపంలోని ఫ్రావెన్సిలోని తూర్పు కాలిమంటన్కు తరలిస్తుంది. కొత్త రాజధాని పేరు నుసంతారాగా దేశ అధ్యక్షుడు విడోడో ప్రకటించాడు. నుసంతారా అంటే జావనీస్ భాషలో ద్వీప సమూహం అని అర్థం. ఇది నార్త్ పెనాజాం పాస్టర్ కుటై నార్తా నెగారా ప్రాంతాల్లో ఉంది. కొత్త ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు 2.77 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో ప్రపంచంలోని చాలా దేశాలు అల్లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇండోనేషియాకు మాత్రం కొత్త రాజధాని ప్రతిపాదనను తీసుకురాక తప్పలేదు. ఎందుకంటే ప్రస్తుత రాజధాని జకార్తా త్వరలో మునిగిపోబోతోంది. ఈ ఎఫెక్ట్ కోటి మంది జనాభాపై ప్రభావం చూపనుంది. దీంతో పాటు గ్రేటర్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని కలుపుకుంటే 3 కోట్ల ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపించబోతోంది. కొత్త రాజధాని నిర్ణయం వెనుక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి. జకార్తా నగర అభివృద్ధి, జనాభా పెరిగిపోతుండటంతో భూగర్భ జలాల వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. దీనికి తోడు గ్లోబల్ వార్మింగ్ వలన సముద్ర మట్టాలు పెరగడంతో సమస్య తీవ్రత భారీగా పెరిగింది. అక్కడి భూభాగంలో 40% సముద్ర మట్టానికి దిగువన ఉంది. ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో 2019 ఆగస్టులో పునరావాస ప్రణాళికను ఆమోదించారు. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలకు తక్కువ అవకాశం ఉన్నందున నుసంతారాను కొత్త రాజధాని కోసం ఎంచుకున్నారు. పూర్తి స్థాయిలో కొత్త రాజధాని ఏర్పాటు 2045 నాటికి పూర్తవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
జనాభా పరంగా జకార్తా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆ ఎఫెక్ట్ పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. భూమి కూడా కుంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో భూకంపం సంభవించే ప్రాంతాల్లో జకార్తా ఒకటి. వాస్తవానికి జకార్తాలో సంవత్సరానికి 300 రోజులు వర్షం పడుతుంది. అయితే రిటైల్ మాల్స్, ఆఫీసులు, అపార్ట్మెంట్ భవనాల నిర్మాణాలతో మడ అడవులు, చిత్తడి నేలలు కనుమరుగయ్యాయి. దీంతో జకార్తాలో 97% కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది. జకార్తా నగరం చుట్టుపక్కల 13 నదులు ప్రవహిస్తుండడం, దిగువ ప్రాంతంలో నగరం ఉండడంతో జకార్తాకు నానాటికి ముంపు ప్రమాదం పెరిగిపోతోంది. గత 25 సంవత్సరాల్లో జకార్తా నగరం 16 అడుగుల పాటు కుంగిపోయింది. ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే 2050 నాటికి జకార్తాలో 1/3 వంతు మునిగిపోతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం పెరగడానికి అది కూడా కారణమైంది. ఇక్కడ భూమి కుంగిపోయే రేటు సంవత్సరానికి 11 నుంచి 12 సెంటీమీటర్లుగా నమోదైంది. అయితే ఈ సమస్య జకార్తాకే పరిమితం కాలేదు. ఇండోనేషియాలోని సెమరాంగ్, థాయిలాండ్లోని బ్యాంకాక్, జపాన్లోని యోకోహామా, మెక్సికో సిటీలు కూడా కుంగిపోతున్న భూమి ముప్పును ఎదుర్కొంటున్నాయి. నుసంతారా బోర్నియోలో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాల్లో ఒకటి. 140 మిలియన్ సంవత్సరాల పురాతన వర్షారణ్యాలకు ప్రసిద్ధి చెందింది. బోర్నియన్, ఒరంగుటాన్తో సహా అంతరించిపోతున్న ఎన్నో స్థానిక జాతులకు ఇది నిలయం. ద్వీపంలో 3 వంతులు ఇండోనేషియా భూభాగం కాగా మిగిలింది మలేషియా, బ్రూనై ఆధీనంలో ఉన్నాయి. ఇక నుసంతారా నిర్మాణానికి 2 లక్షల మంది కార్మికులను రంగంలోకి దింపారు. అడవిలో నుంచి రోడ్ల కనెక్టివిటీని తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వ భవనాలు, ఇతరత్రా బిల్డింగ్ల నిర్మాణ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కొత్త రాజధాని నుసంతారాను డిఫరెంట్ మోడ్లో నిర్మిస్తున్నారు. పర్యావరణ సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఈ దశాబ్దం చివరి నాటికి పూర్తవుతుందని అంచనా కూడా వేస్తున్నారు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జయాన్ అలాగే నుసంతారాలోని ప్రాజెక్టు పర్యవేక్షించే కమిటీలో ఉన్నారు. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ నుసంతారా నగరంలో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడానికి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే కొత్త రాజధాని ప్రాంతంలో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు మాత్రం భయపడుతున్నారు. తమ సాంస్కృతిక గుర్తింపుకి ముప్పుగా మారిన పట్టణీకరణ గురించి ఆందోళన చెందుతున్నారు. ఉన్నత వర్గాల కోసం నిర్మించిన ప్రత్యేక నగరంగా నుసంతారా మారవచ్చన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. 2019లో రాజధాని తరలింపు ప్రకటన చేసినప్పటి నుంచి నుసంతారా ఉన్న పెనాజాం పాసర్ రీజెన్సీలో జనాభా పెరిగింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ స్థానికులైతే ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
రాజధాని నగరాన్ని తొలి ఇటుక నుంచి నిర్మించుకునే అవకాశం, సామర్థ్యం అన్ని దేశాలకు ఉండదు. 16వ శతాబ్దంలో డచ్ వలస రాజ్యంగా ఉన్నప్పటి నుంచి ఇండోనేషియాకు జకార్తా రాజధానిగా ఉంటూ వచ్చింది. అత్యంత రద్దీ నగరాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరంతో పాటు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నగరాల్లోనూ దీనికి చోటుంది. జకార్తాలో 40% భూభాగం అంటే దాదాపు 1,05,00,000 మంది జనాభా నివసిస్తున్న ప్రాంతం. సముద్ర మట్టానికి దిగువన ఉండడంతో కొత్త రాజధానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధునిక నగరంగా నుసంతారాను తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ప్రకృతితో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ కొత్త రాజధాని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నగర విస్తీర్ణంలో 60% పైగా వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లతో కూడిన హరిత ప్రదేశాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించారు. ఈ ప్రాజెక్టును 5 దశలుగా విభజించారు. 90% పూర్తయిన మొదటి దశ పనులు ఈ ఏడాది చివరకు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాబోతున్నాయి. పనుల్లో పురోగతి ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకమైన ఈ మెగా ప్రాజెక్టుపై ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. కొత్త రాజధాని నగర నిర్మాణానికి దాదాపు 2.77 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అందులో 5వ వంతు మాత్రమే భరించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగిలిన నిధులను ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సేకరించాలని ప్లాన్ చేశారు. కొత్త నగరంలో పెట్టుబడి పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు 190 ఏళ్ల వరకు భూమి హక్కులతో సహా పలు ప్రోత్సాహకాలను ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో ప్రకటించారు. భారత్లో జరిగిన G20 సదస్సుతో సహా వివిధ దేశాధినేతలతో నుసంతారా నగర ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా కీలక ఒప్పందాలేవి జరగలేదు. 80% ప్రైవేటు పెట్టుబడులపై ఆధారపడ్డమనేది ఇబ్బందికరమైన విషయం. ఆర్థిక పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు, నిరంతర అభివృద్ధి వంటి విషయాలను పెట్టుబడిదారులు పరిగణలోకి తీసుకుంటారని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల ప్రణాళికలు వివిధ దశల్లో ఉన్నాయని ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నుసంతారా అథారిటీ ప్రకటించింది. మౌలిక సదుపాయాలు సిద్ధమైన తర్వాత జనం రావడం మొదలైతే తమకు మార్కెట్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా మరో పథకాన్ని కూడా తీసుకొచ్చారు. దాని ప్రకారం పెట్టుబడుల్లో భాగస్వామిగా ఉండడంతో పాటు ప్రభుత్వం కూడా నష్టాలను పంచుకుంటుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించేలా అందులో క్లాజ్ను కూడా తీసుకొచ్చారు.
కొత్త రాజధాని నుసంతారా ప్రస్తుత రాజధాని జకర్తాకి 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం తక్కువగా ఉండే బోర్నియో ఐకాన్లోని ఈస్ట్ కాలిమంతన్ అటవీ ప్రాంతంలో ఈ కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. భౌగోళికంగా ఇండోనేషియాలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ నుసంతారా ఉంది. జావా ద్వీపానికి జకర్తాకి దూరంగా ఉన్న ఈ నగరం కోసం 17,500 ద్వీపాల్లోని సంపద, వనరులు అన్ని ప్రాంతాలకు పంపిణీ జరిగేలా అత్యంత జాగ్రత్తగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇండోనేషియా జాతీయ ఆర్థిక వ్యవస్థలో 60% వాటా అత్యంత జనసాంద్రత కలిగిన జావా ద్వీపానిదే. ప్రస్తుత రాజధాని జకర్తా కూడా ఈ ద్వీపంలోనే ఉంది. అందుకే ఇప్పటి వరకు అభివృద్ధి అంతా జావా చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. దీంతో జకర్తాకు దూరంగా దేశంలోని మధ్య భాగానికి తరలించేలా ప్లాన్ చేశారు. ఈ మెగా ప్రాజెక్టు సుమారు 1000 చదరపు మైళ్ళ మేర విస్తరించి ఉంది. జకార్తా కంటే 4 రెట్లు, న్యూయార్క్ నగరం కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రణాళికల నాటి నుంచే ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నూతన నగర నిర్మాణంతో పర్యావరణం దెబ్బతింటుందని, అంతరించిపోతున్న జంతు జాతులపైన ఒరంగాటాన్లు, పొడవాటి ముక్కు ఉండే కోతుల ఆవాస ప్రాంతాలు తగ్గిపోతాయని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఈ ఆందోళనలను కొట్టిపారేస్తోంది. కొత్త నగరం రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారితమని, స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు. కొత్త రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 2045 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించినట్లయితే పర్యావరణంగా ఇండోనేషియా తమ జాతీయ లక్ష్యాన్ని 15 ఏళ్ల ముందే చేరుకున్నట్లు అవుతుంది.
అయితే ఇప్పుడు నుసంతారాలో నివాసం ఎవరుంటున్నారనేది ప్రధాన సమస్య. పరిపాలనా నగరంలో 2045 నాటికి 19 లక్షల మందికి నివాసం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాలు. మొదటి విడతలో భాగంగా సుమారు 10,000 మంది నుసంతారాకు వస్తారని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్కూల్స్, ఎంటర్టైన్మెంట్ సదుపాయాలతో పాటు ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీని కూడా తీసుకురాబోతున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ న్యూస్ 360.